తన విధానాలను అంటే ఒకప్పుడు జనరల్ మేనేజర్ పర్సనల్ లేకపోతే డైరెక్టర్ పాలు కొత్తగూడెంలో పరిమితమై ఉండేది. చైర్మన్ మాత్రమే హైదరాబాద్కు ఆయన పరిమితమయ్యేది. కార్మిక సంఘాలు సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ బా గారి దృష్టికి తీసుకెళ్ళి, కానీ ఈనాడు దురదృష్టం ఏంటంటే మేము గెలిచినప్పటి నుండి 4 డైరెక్టర్ పాలు మారాను. ఎన్వికే శ్రీనివాస్ నుండి షురూ చేస్తే రెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వర్లు, తర్వాత మళ్ళీ ఈసారి వచ్చారు ఇప్పుడు కోట్రు గారు. వారు హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వచ్చి సింగరేణి కార్మికులకు సంబంధించి యూనియన్తో మాట్లాడే అవకాశం కానీ సమయాన్ని కానీ వెచ్చించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సింగరేణికి సంబంధించిన మిగతా అంశాలు పరిష్కరించడంలో మేనేజ్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది. పూర్తిగా అన్రెస్ట్గా కార్మిక సంఘం ముఖ్యంగా ఏటీసీ ఈ విధానాల పట్ల అన్రెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఒకప్పటి కార్మిక సంఘాల పాత్ర, ఇప్పుడున్న కార్మిక సంఘాల పాత్ర పోల్చి చూస్తే సింగరేణిలో 98 పూర్వం ఎన్నికలు జరగకముందు అన్ని కార్మిక సంఘాలు ఈ సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల పేరు మీద యాజమాన్యంతో మాట్లాడి వారి స్థాయిలో చర్చలు చేసుకొని కార్మిక హక్కులు పరిష్కరించేది. 98లో ఎన్నికలు జరిగిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టి లిమిటెడ్గా ఎవరు గెలిస్తే వాళ్ళు రికగ్నైజ్డ్ ప్రాతినిధ్య సంఘం మీద ఈరోజు మాట్లాడే 2 సెక్షన్లు చేసుకొని ప్రధానంగా 7 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కంప్లీట్గా మేనేజ్మెంటు యూనియన్లు మాత్రమే మాట్లాడుకొని అనేక రకాల సమస్యలు, ప్రధానంగా మనం చూసినట్టయితే 98, 99, 2000లో ఏ ప్రభుత్వ రంగంలో లేని లాభాల వాటను కూడా మనం సాధించుకున్నాం. అంటే ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్ అంటే కేవలం యూనియన్లు మేనేజ్మెంట్ మాత్రమే ఆ రోజు మాట్లాడుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రధానమైన పాత్ర వహించినాయి. ఎప్పుడైతే 5వసారి ఎన్నికలు జరిగినాయో 5, 6, ఇది 7 మొన్న, అప్పటి నుండి కార్మిక సంఘాల పాత్రను తగ్గించి పరిమితం చేసి కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుకోవడం. ఎప్పుడైనా ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన హామీ ఇచ్చినట్టు లేకపోతే లేదు. కాబట్టి ఆ యొక్క 2014 నుంచి 13, 12 నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు సింగిల్ అగ్రిమెంట్ కూడా మేనేజ్మెంట్తోనే అప్పుడున్న సంఘం చేయలేదు. ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయంగా మాత్రమే మేనేజ్మెంట్ సూచనలు, సలహాలు, లేకపోతే కార్మికులకు ఏదైనా అనౌన్స్ చేస్తే చేసేది. యూనియన్లను పరిమితం చేసేది. అంటే అసలు ఏమైనా ఉంటే 5 రోజులు 4 రోజులు చేసుకునే పద్ధతిలో చేసుకుని తప్ప ప్రధానమైన పాలసీల విషయం జోలికి పోకుండా రాజకీయంగా కట్టుదిట్టంగా చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది మేము 2023 ఎన్నికల్లో కూడా మేము గట్టిగా ఎన్నికలు కూడా కోర్టు ద్వారా సాధించుకున్నాం. చేసుకొని ఈరోజు మేనేజ్మెంట్ వైఖరిలో స్ట్రక్చర్ మీటింగ్ బలవంతంగా మేము ఫోర్స్ఫుల్గా చెప్తే దాదాపు ఒక 4 సార్లు స్ట్రక్చర్ మీటింగ్లు జరిగినాయి. ఇంకా స్ట్రక్చర్ మీటింగ్లు జరగాలి. దానికి కారణం అనేకం ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ ప్యాక్ స్ట్రక్చర్ మీటింగ్ జరగాలి. అందులో ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా జరిగిన వాటిని, ఒప్పుకున్న వాటిని అమలు చేయడంలో మేనేజ్మెంటు తీరుబాటు లేని పరిస్థితి వచ్చేసింది. దానికి ప్రధానమైన కారణం ఏదైనా మేనేజ్మెంటు ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని అడిగే చెప్పాలనే పద్ధతులు వచ్చేసింది. బోర్డు పెట్టాలన్నా ఎవరికైతే ఇన్వాలిడేట్ అయిన పిల్లలు, వాళ్ళ కుటుంబాల పిల్లలు వారసత్వ ఉద్యోగాలు మెడికల్ అయిపోయి సుమారు 300 పైచీల కార్మిక సోదరులకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామన్నా ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ చెప్పాలని పద్ధతి ఈ కొనసాగుతూ ఉంది. అందుకనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇటు మేనేజ్మెంట్ విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే 13 రోజులు జాతాను 13 తారీఖు నుండి 18 తారీఖు వరకు, 30 తారీఖు వరకు, 18 నుంచి 30 తారీఖు వరకు కొత్తగూడెంలో ముగించడం. దాని పర్యవసానం రాజకీయంగా కార్మిక వర్గానికి, ఇది మిగతా సంఘాలకు కూడా చెప్పినాం. కలిసి పనిచేసే పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ సింగరేణిలో కూడా సమ్మె అనివార్యమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో మొన్ననే జెన్కోలో ఆర్టీజన్ల సమ్మె జరిగింది, ట్రాన్స్కో జెన్కోలో ఇప్పుడు ఆర్టీసీ సమ్మె సాగుతూ ఉంది.
మేము కూడా సింగరేణిలో మన చైర్మన్ గారికి చెప్పినాం, మీరు కనుక ఈ సమస్యల పట్ల మీ విధానం చెప్పకపోతే, స్ట్రక్చర్ మీటింగులు కొనసాగిపోతే మేము కూడా మేము సమ్మె నోటీస్ ఇచ్చి అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను తీసుకొని దాదాపు జూన్ మాసంలో సమ్మెకు సిద్ధమవుతాం. కాబట్టి దీన్ని సమ్మె నివారించాలంటే కార్మిక సమస్యలు పరిష్కరించండి అని చెప్తే డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత మీటింగ్లు పెట్టుకొని మాట్లాడదామని చెప్పి చైర్మన్ గారు మాట్లాడారు. ఆ దాంట్లోనో మేము కూడా ఈ 2 నెలలు వెయిట్ చేసి దాని తర్వాత అవసరమైతే ఇప్పటికే కార్మిక సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. వారి రీతుల్లో వారు కూడా మాట్లాడేమంటారు, కలిసి పనిచేద్దామంటాం. మేము కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి ఒకవేళ కనుక మేనేజ్మెంట్ విధానాలు మారకపోతే, ముఖ్యంగా డైరెక్టర్ కార్మికులకు సంఘాలకు అందుబాటులో లేకుండా చైర్మన్ గారు పాలసీ ప్రకారం ఏదైతే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో జరపాల్సిన స్ట్రక్చర్ మీటింగ్లు జరిపిన వాటిని మీరు ఏదైతే ఫార్మల్గా ఇన్ఫార్మల్గా అంగీకరించారో వాటిని అమలు చేయకపోతే జూన్ మాసంలో సింగరేణిలో సమ్మె తప్పదని మీ ద్వారా ఇటు మేనేజ్మెంట్కు అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్కు సింగరేణికి ముఖ్యంగా రావాల్సిన ప్రధానమైన 4 రావాల్సిన కొత్త బ్లాకులు, ముఖ్యంగా ఇప్పుడు ఎల్లందు కోయగూడెం 3, సత్తుపల్లి 3 అనేది ఆల్రెడీ నోటీస్ అయిపోయింది అంతా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దృష్టిలో వాటిని వీళ్ళు చేయలేదు కాబట్టి టెండర్లు వేసుకోమని చెప్పే పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి. వాళ్ళు కనుక టెండర్లు వేస్తే అది మళ్ళీ సింగరేణి వేలంపాట పాడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మనుగూరుకు సంబంధించిన పీకే OC2 డిప్ సైడ్ బ్లాక్ కూడా అసలు అది గతంలో వేలములు వేసిండ్రు, కానీ ఆ వేలములో అందరూ దాదాపు 7గురు పాల్గొన్నారు. కానీ మేము ముఖ్యంగా AITC ఆధ్వర్యంలో మనుగూరులో ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వస్తే ఖబర్దార్, ఎందుకంటే వాళ్ళు తీసుకుని నష్టం వస్తే అనవసరంగా దీన్ని రేట్లు పెంచి చేసి పోటీకి రావద్దని చెప్పి